ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెంచర్లు ఏర్పాటు చేసినట్లు ఆ గ్రామ సర్పంచ్ కావలి పెంటయ్య అన్నారు. ఒక వెంచర్లో దాదాపు 30 నుండి 40 ఫ్లాట్లు వరకు FTLలో ఉన్నాయని, FTLలో ఉన్న భూమిలో వెంచర్ ఏ విధంగా ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ భూ అక్రమాలపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు కావలి పెంటయ్య. నేను ముదిరేడుపల్లి సర్పంచ్. ఇది మాది రాజపూర్ మండలికి వస్తుంది. మా విలేజ్ ఒకటి కాకుండా మాకు ఆమ్లెట్ విలేజ్ నందిగామ, కాంతినగర్, ముదిరేడుపల్లి. ఇక్కడ హైవే పక్కల మాది విలేజ్ ఉండడం వల్ల ఇక్కడ ఇండస్ట్రియల్ అవి ఉన్నందుకు ఎక్కువ వెంచర్లు అయినవి. మేము 2018 అంటే 19లో మేము సర్పంచ్గా వచ్చినాము. అంతకుముందు గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఎన్నో అయినాయి. అయితే అందులో కొన్ని లేఅవుట్లు గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయలేదు. 551 సర్వే నెంబర్ల. అయితే అవి అట్లే మొత్తం లేఅవుట్లు ఉన్న ప్లాట్లన్నీ అమ్మిరు. మేము వాళ్ళు ఎంబడి రిజిస్ట్రేషన్ చేయమని లేఅవుట్ యజమానులకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే ఇది వాళ్ళు పట్టించుకోలేదు. మేము అడుగుతూనే ఉన్నాం. MR ఆఫీస్ కంప్లైంట్ చేసినాం. గ్రామ పంచాయతీ సెక్రటరీ మేమంతా తీసుకున్నాం. ఇక్కడ మా వెంకటయ్య గారు, కోసి వెంకటయ్య గారు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అబ్జర్వేషన్లో ఆయన ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాడు. పాలమూరు ప్రగతి అక్కడ FTL కూడా ప్లాట్లు, బంపర్ జోన్ల ప్లాట్లు పోయినాయి. పోతే దాన్ని కూడా వెంకటయ్య కంప్లైంట్ చేసింది. కానీ వాళ్ళు అప్పట్లో DTCP వాళ్ళు మరి ఏం పర్మిషన్ ఇచ్చారో ఏం చేసారో కానీ ఆ FTL కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. దాని మీద కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. మేము కూడా సెక్రటరీ అది బంపర్ జోన్ FTL మొత్తం సర్వే చేసి దానిలో ప్లాట్లు ఎన్ని పోయినాయి అవన్నీ మా సెక్రటరీ దగ్గర లిస్ట్ ఉన్నది. దాని మీద కూడా చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని మీడియా ద్వారా వీళ్ళని కూడా కోరుతున్నాం. మాకు ఇంకా GP లేఅవుట్లు అప్పుడు దాన్ని లేకుండే, ఆన్లైన్లో లేకుండే కదా సార్. అది 10% ఎక్కడెక్కడ ఉన్నాయి మేము ఐడెంటిఫై చేసినాం. అయితే వాళ్ళు GP లేఅవుట్లు అమ్మినాక వాళ్ళ రైతులు మళ్ళీ పేర్లు వచ్చినాయి. మళ్ళీ రైతులకు మళ్ళీ ఆన్లైన్లో పేర్లు వస్తే మళ్ళీ రైతులకు ఆన్లైన్ అయింది. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళ ప్లాట్లే ఉన్నాయి. మళ్ళీ రైతుల పేరు మీద మళ్ళీ పొలాలు అట్లే వస్తున్నాయి. వాళ్ళు అమ్ముకొని వాళ్ళు వేరు, వాళ్ళు ఎలాంటి పట్టించుకోవడం లేదు. మళ్ళీ రైతులు మాకున్నాయి ప్లాట్లకు వాళ్ళకు గొడవలు అయితేనే ఉన్నాయి. మేము మా దగ్గర వచ్చి మా ప్లాట్లు ఉన్నాయి, మళ్ళీ రైతులేమో మా పొలం అంటారు, వీళ్ళేమో మా ప్లాట్లు అంటారు. అట్లా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. మీ అధికారుల దృష్టికి మీకు తీసుకొస్తున్నాం. మీరు వచ్చి దాంట్లో అలాంటి ఏమన్నా అవకతవకలు ఉంటే సరిచేయాలని మీడియా ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాం. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత DTCP లేఅవుట్లు అయినాయి. మా ద్వారా అది తీర్మానం కానీ మా దానిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళే DTCP వాళ్ళు అక్కడనే ఇచ్చి లేఅవుట్లు చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత అన్ని DTCP వాళ్ళు ఇంకా కొన్ని వచ్చినాయి. ఆ 10% అవి కరెక్టే ఉన్నాయి. ఇంకేమైనా అవకతవకలు జరిగితే కూడా దాన్ని మన సార్ కలెక్టర్ గారు గారిని చర్య తీసుకొని క్లియర్ చేయాలని కోరుతున్నా. ఇంకా ఈ FTLలో ఉన్న ఏదైతే వెంచర్లు వేసారంటున్నారు కదా, అవును సార్, సర్వే నెంబర్లు ఏమన్నా మీకు ఐడియా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆ FTLలో పోయిన సర్వే నెంబర్ 584, 85 అలా అయినాయి. అప్పుడు DTCP లేఅవుటే కానీ FTL బంపర్ జోన్ కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు. తర్వాత మా చెరువు కూడా అక్కడ ఉంది 582 మా సర్వే నెంబరు. అందులో చెరువు జాగా 14 ఎకరాలు 10 గుంటలు. ఇప్పుడు నీళ్ళు అక్కడి నుంచి మా నీళ్ళు ఆగుతాయి కాబట్టి అక్కడ నీళ్ళు ఆగినప్పుడు ఆ ప్లాట్లు మొత్తం మునిగిపోతున్నాయి. మేము కూడా వాస్తవంగా చూసినాం. అవన్నీ ఇప్పుడు ఎంతవరకు పోతున్నాయని వెంకటయ్య గారు కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు, RDO గారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. MRO మన గిరిధవారి గారు, సెక్రటరీ, MPO సార్ వచ్చి చెక్ చేస్తే అందులో కొన్ని ప్లాట్లు పోయినాయి. దాంట్లో మీద ఇప్పుడు DPO గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు దాని మీద వచ్చి చెక్ చేసారు. ఎన్ని ప్లాట్లు పోయినాయి దానికి నివేదిక కూడా ఇచ్చారు. త్వరలో దాని మీద చర్య తీసుకుంటామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఇది కంపల్సరీ చేసి క్లియర్ చేయాలని కోరుతున్నాం. అంటే అధికారులకు FTL అని తెలిసి అది పర్మిషన్ ఇచ్చినారా? అవును సార్. మేము అధికారం లేకుంటే మా పేరు కాకుండా అది 2010లో అయింది. అది ఇచ్చి మరి వాళ్ళకి అట్లా ఇచ్చి అప్పుడు FTL బంపర్ చూడకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవి నీళ్ళలో మునిగిపోతున్నాయి కాబట్టి మేము రియల్గా చూసి దాని మీద కంప్లీట్ చేయడం ఇది నిజం కాబట్టి దాని మీద కొట్లాడుతున్నాం. FTL ఇల్లు కానీ కన్స్ట్రక్షన్ జరగడానికి వాళ్ళు కస్టమర్ ఇబ్బంది పడతారని మేము ఆడ చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఈ FTL కాకుండా కొన్ని వెంచర్లు కూడా అనుమతులు లేకుండా కూడా వెంచినాయని తెలిసింది. సర్పంచ్గా మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు?
మేము వచ్చినప్పుడు చర్యలు తీసుకున్నాం సార్, మస్తు కంప్లైంట్ ఇచ్చిన ఎంఆర్ ఆఫీస్లో చెప్పినాం, మాకు ఆర్డర్స్ లేవు తీయడానికి అని చెప్పారు. అది కాకుండా 10% అప్పుడు జీపీ లేఅవుట్లో అప్పుడు 10% కరెక్ట్ లేవు. అప్పుడు రైతులు అమ్మిరు కాబట్టి మళ్ళీ అది ఒకటి ధరణి వచ్చింది కదా, ధరణి వచ్చినాక ఆన్లైన్లో మళ్ళీ రైతులకు మళ్ళీ పేరు వచ్చింది, పాస్బుక్లు వచ్చినాయి. అదే దాని మీద వాళ్ళకి అమ్మినోళ్ళకి ఏమో లేవు, అమ్మినోళ్ళకి ప్లాట్ల మీద పేర్లు ఉన్నాయి, మళ్ళీ అమ్మినోళ్ళకు పొలాలకు వాళ్ళకి పాస్బుక్లు వచ్చినాయి. అట్లా ప్లాట్లలో వచ్చి మాకు ఎన్నో విధాలు కలిస్తే మేము ఎంఆర్ ఆఫీస్కి అడిగితే క్లియర్ చేస్తానని చెప్పారు. అది చేయలేదు సార్, ఇంతవరకు సాల్వ్ కాలేదు. ఇప్పుడైనా సాల్వ్ కావాలని కోరుకుంటున్నాను. నా పేరు రవికుమార్ అండి. నేను ముద్రేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను 2019లో ఈ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. 2018 పంచాయతీరాజ్ చట్టం రాకముందుకు ముద్రేపల్లి గ్రామంలో అనేక అక్రమ లేఅవుట్లు ఉండడం జరిగింది. 2018 పంచాయతీరాజ్ చట్టం వచ్చిన తర్వాత ఎలాంటి అక్రమ లేఅవుట్లు గ్రామ పంచాయతీలో జరగలేదు. అటువంటి ఆస్కారం ఎక్కడ మేము ఇవ్వడం లేదు. 2018 చట్టం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా డీటీసీపీ అనుమతి తీసుకొనే పొందడం జరిగింది. కాకపోతే 2018 చట్టం రాకముందుకు గ్రామంలో అనేక అక్రమ వెంచర్లు జరిగినాయి. అప్పటి నుంచి జరుగుతున్నప్పుడు ప్రజలు ఫిర్యాదులు చేసిండ్రు, జరిగిన తర్వాత కూడా ఫిర్యాదులు చేసిండ్రు. ఇప్పుడు కూడా ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇంతకుముందు జరిగిన లేఅవుట్లకు మనం ఏమైందంటే మన గ్రామ పంచాయతీ 3వ పరిధిలోకి వచ్చింది. టీఎస్బీ పాస్ అనేది అమల్లోకి రావడం జరిగింది. తర్వాత ప్రభుత్వం కూడా 135, 136 ఎల్ఆర్ఎస్ జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అవి కోర్టు పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు జరిగిన లేఅవుట్లు అనేటివి కోర్టు పరిధిలో ఉన్న జీవోలను బట్టి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇంతకుముందు మా వార్డు మెంబర్ కోసి వెంకటయ్య గారు 576, 582, 584లో 8 ఎకరాల 8 గుంటల్లో ఒక లేఅవుట్ ఉండడం జరిగింది. అందులో దాదాపు 20 నుంచి 25 ప్లాట్లు అంటే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినప్పుడు ఏం జరిగిందంటే, కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ ఇచ్చి అక్కడ ఎంక్వైరీ చేయండి ఏంది పరిస్థితి అని చూస్తే అక్కడ 20 నుంచి 25 ప్లాట్లు ఎఫ్టీఏలో ఉండడం తేలింది. మనకు ఇరిగేషన్ ఈఈ గారు కూడా ఇక్కడ 20 నుంచి 25 ప్లాట్ల నెంబర్లో సహా ఇవ్వడం జరిగింది. ఈ ప్లాట్లు అనేటివి ఎఫ్టీఏలో ఉన్నాయి అని ఇవ్వడం జరిగింది. కాకపోతే దానిలో మనం తీసుకుంటే ఏమైందంటే 2010లో డీటీసీపీ అనుమతులు వచ్చింది. ఆ ఎఫ్టీఏలో ఉన్న ప్లాట్లు కూడా అనుమతులు రావడం జరిగింది. ఇప్పుడు అదే విషయంపై కలెక్టర్ గారు ఏం చేసినారంటే 3-man కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్డీఓ గారితోన, డిపిఓ గారితోన, ఇరిగేషన్ ఈఈ గారితో ముగ్గురితో కలిపి ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులు కూడా గ్రామ పంచాయతీని విజిట్ చేసి గ్రామ పంచాయతీలో ఉన్న పేపర్లు తీసుకొని అక్కడ ఫీల్డ్లో వెళ్ళి ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసినప్పుడు ఈ గారు ఏవైతే 20 నుంచి 25 ప్లాట్లు ఉన్నాయని చెప్పారో, మేము కూడా గ్రామ పంచాయతీ నుంచి ఏం చేసినామంటే వాళ్ళు ఏవైతే ప్లాట్లు ఉన్నాయి ఆ ప్లాట్ల నెంబర్లు అవన్నీ మాకు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఎంపీఓ గారి ఆదేశాల మేరకు మేము ఏం చేసినామంటే అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేసినాం. ఈ ప్లాట్లు అనేవి ఎఫ్టీఏలో ఉన్నాయి, అనుమతులు పొందినప్పటికీ కూడా ఇవి ఎఫ్టీఏలో ఉన్నాయి కాబట్టి ఇవి కొనడం కానీ అమ్మడం కానీ నేరం, ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ కూడా చేయకూడదని చెప్పి ఒక బోర్డును కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ లేఅవుట్కి సంబంధించి ఈ 3-man కమిటీ యొక్క రిపోర్టు పెండింగ్లో ఉంది. మనకు ఆ డిపిఓ సారు, ఆర్డీఓ సారు, ఈ ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎంక్వైరీ చేశారు, విజిట్ చేశారు, అన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫైనల్గా ఏం రిపోర్ట్ ఇస్తారు దాన్ని బట్టి ఆ లేఅవుట్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బట్టి దానిపైన గ్రామ పంచాయతీ నుంచి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది.